రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు. వారికి సీఎం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడిన వాక్యాన్ని మనం చూడొచ్చు. కేటీఆర్ గారు మాట్లాడితే బాగలేదు. ఇది మాట్లాడిన మాట మంచిగానే ఉంది, కానీ దయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తుంది ఆయన మాట్లాడితే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజంగా మీరు నిరుద్యోగుల విషయంలో కనుక పట్టించుకున్నట్లయితే, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించినట్లయితే ఇవాళ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే వాళ్ళు కదా, మీ పార్టీని ప్రభుత్వం ఫామ్ చేసేది కదా. కాబట్టి మీరు అదే నిరుద్యోగుల విషయంలో అప్పుడు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం పడిపోయి మరో ప్రభుత్వం ఫామ్ అయినటువంటి పరిస్థితి. దీనికి కారణం మీరు కాదా? మళ్ళీ ఇంకా మీరు నీతులు చెప్తున్నారా? మీరు చేసిందే పెద్ద ఘనకార్యం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళను రోడ్డున పడేసిన పరిస్థితి. మళ్ళీ ఇవాళ నిరుద్యోగుల గురించి మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది? మీకు ఎట్లా